మా మధ్య విభేదాలు లేవు. మేమంతా ఒక్కటే. పార్టీ కోసం కలిసి పనిచేస్తాం. మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం. ఎస్, బావా బామ్మర్దులు చెప్పదలుచుకున్నది ఇదేనా? కొన్ని రోజులుగా బీఆర్ఎస్ లో జరుగుతున్న ప్రచారానికి తెరదించేందుకే కేటీఆర్, హరీష్ ఇంటికి వెళ్లారా అంటే అవునని అంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు. కేసీఆర్ కుటుంబంతో పాటు గులాబీ పార్టీలో ఏదో జరుగుతోందన్న క్యాడర్ అనుమానాలు, ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెడుతూ మేమంతా ఒక్కటేనని చెప్పకనే చెప్పారా కేటీఆర్, హరీష్ రావులు? బీఆర్ఎస్ లో ఆసక్తి రేపుతున్న కేటీఆర్, హరీష్ రావు భేటీ. తమ మధ్య విభేదాలు లేవని చెప్పడానికే హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్లారా? తామంతా ఒక్కటే అని క్యాడర్ కి మెసేజ్ ఇచ్చిన కేటీఆర్, హరీష్. కొన్నాళ్లు సైలెంట్ గా ఉండాలని కవితకు కేసీఆర్ చెప్పారా? గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. 2023లో పార్టీ ఓటమి పాలై అధికారం కోల్పోయాక పరిస్థితుల్లో క్రమంగా మార్పు వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ దాదాపు ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్నీ తానే నడిపిస్తున్నారు కేటీఆర్. ఇదే సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులైన మాజీ మంత్రి హరీష్ రావు పార్టీలో పరిమితమైన పాత్ర పోషిస్తున్నారు అన్న చర్చ గులాబీ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఏ కార్యక్రమం నిర్వహించినా వాటన్నింటిలోనూ కేటీఆరే కనిపిస్తున్నారు. దీంతో హరీష్ రావు సాధ్యమైనంత వరకు తన నియోజకవర్గం సిద్దిపేటకు మాత్రమే పరిమితం అవుతున్నారట. దీంతో తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని హరీష్ రావు అలకబూనారు అని, అందుకే పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లు ఉంటున్నారనే ప్రచారం పార్టీ నేతల్లో జరుగుతోంది. అంతేకాకుండా కేటీఆర్ కు హరీష్ రావుకు మధ్య అంతరం పెరిగిందని, కేసీఆర్ కుటుంబంలో విభేదాలు చెలరేగాయన్న టాక్ సైతం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించింది. ఈ క్రమంలోనే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని, కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని హరీష్ రావు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో పార్టీ పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను అని హరీష్ స్వయంగా ప్రకటించి ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశారు. అయినా ఎక్కడో తేడా కొడుతోందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగిందట. పైకి అలా చెబుతున్నారే కానీ లోపల ఏదో జరుగుతోందన్న అనుమానాన్ని కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారట. దీంతో ఇక లాభం లేదనుకుని స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగారట. పార్టీలో జరుగుతున్న రూమర్స్ కు చెక్ పెట్టాలంటే బావ హరీష్ రావును కలవడమే మంచిదని ఆయన భావించినట్లు నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే హరీష్ రావు నివాసానికి కేటీఆర్ వెళ్లి కలిశారు అని అంతా అనుకుంటున్నారు. హరీష్ రావుతో దాదాపు 2 గంటల పాటు సమావేశమైన కేటీఆర్ ఆయనతో ఏకాంతంగా సుమారు 45 నిమిషాల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సుదీర్ఘ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న రూమర్స్ కు చెక్ పెట్టేందుకే కేటీఆర్, హరీష్ రావు ఇంటికి వెళ్లి కలిశారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ భేటీ ద్వారా తమ మధ్య ఏమాత్రం విభేదాలు లేవని, అంతా కలిసికట్టుగానే ఉన్నామని, ఇకపై పార్టీ భవిష్యత్ కోసం పనిచేస్తామని క్యాడర్ కు సందేశం ఇచ్చారని అంటున్నారు. మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇలాగే కలిసి పనిచేస్తామని చెప్పకనే చెప్పారని, ఈ పరిణామంతో బీఆర్ఎస్ లో ఎలాంటి విభేదాలు లేవని, మరీ ముఖ్యంగా హరీష్ రావు ఏమాత్రం అసంతృప్తితో లేరని, కేటీఆర్ తో సఖ్యతగానే ఉన్నారనే మెసేజ్ వెళ్లిందని భావిస్తున్నారట. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత సైతం కాస్త సైలెంట్ అయిపోతారన్న టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించి కేసీఆర్ ను, పార్టీని ఇరకాటంలో పడేశారన్న విమర్శలను ఎదుర్కొన్న కవిత ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్లారు. యుఎస్ నుంచి వచ్చిన తర్వాత దూకుడుగా వ్యవహరించవద్దని, పార్టీ లైన్లో కేటీఆర్, హరీష్లతో కలిసి పనిచేయాలని ఆమెకు కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
మొత్తానికి హరీష్ ఇంటికి కేటీఆర్ స్వయంగా వెళ్లి కలవడంతో పార్టీలో వినిపిస్తున్న గుసగుసలకు చెక్ పెట్టినట్లు అయిందన్న చర్చ నడుస్తోంది. ఈ భేటీతో ఇక పార్టీలో నెలకొన్న అనుమానాలకు, ఆందోళనలకు తెరపడినట్టే అని, ఇక నుంచి మరింత ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని కేటీఆర్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.